ఇవాళ మనం జేజేకే సీజన్ 3 ఎపిసోడ్ 5 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో లీడ్ చెక్కుట ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం యాగాని అయితే చూస్తాం. తను పాండాని క్రియేట్ చేసినప్పుడు హైరప్స్ తన్ని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే యాగా ఒక హ్యూమన్ లాంటి పపెట్ ని క్రియేట్ చేస్తాడు. అంటే ఈ పపెట్ తన కర్స్ ఎనర్జీని లోపల నుంచి జనరేట్ చేసుకోగలదు. ఇంకా ఒక విధంగా ఇది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే యాగా దీన్ని యూస్ చేసుకుని పాండా లాంటి ఒక ఆర్మీని క్రియేట్ చేయగలడు. ఇంకా మనకు తెలిసిందే ఇంత మంచి టెక్నిక్ ని హైరప్స్ అస్సలు వదులుకోరు. అందుకే వీళ్ళు యాగాతో ఆ టెక్నిక్ గురించి అయితే అడుగుతారు. కానీ యాగా మాత్రం సైలెంట్ గా ఉంటాడు. ఎందుకంటే యాగా కూడా తెలుసు హైరప్స్ దీంతో ఏం చేస్తారు అనేది. సరేగా కథ మళ్ళీ ప్రెసెంట్ లోకి అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం యాగా దగ్గర ఒక పపెట్ ని అయితే చూస్తాం. ఇప్పుడు ఇక్కడ ఈ పపెట్ అంటుంది, మీరు ఇంత బాధగా ఉన్నారు ఎందుకు? దీనిపై యాగా చెప్తాడు, ఇప్పటి నుంచి కొన్ని రోజుల దాకా నేను మిమ్మల్ని కలవలేను. ఇంకా నేను ఇక్కడ లేకపోయినా మీరు ఇక్కడ సంతోషంగా ఉండండి. ఇంకా ఈ ఫారెస్ట్ ని మాస్టర్ టెంగిన్ ప్రొటెక్ట్ చేస్తాడు కాబట్టి మీకు ఏ ప్రాబ్లం రాదు. ఇంకా నేను కలవడానికి మీ అమ్మ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఇక వీళ్ళందరికీ బాయ్ చెప్పి యాగానైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంకో వైపు మనం పాండాని అయితే చూస్తాం. తన్ని హైరప్స్ పట్టుకొని ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి తెలుసు పాండాని వెతుక్కుంటూ యాగా ఇక్కడికి వస్తాడు. సరే ఇక ఇదే మూమెంట్ లో కాసుకాగా ఇక్కడికి వచ్చి పాండాని అయితే విడిపిస్తాడు. ఇప్పుడు తను అంటాడు, యాగా నాకు చేసిన సహాయానికి బదులుగా నేను ఇది చేస్తున్నాను. ఇక ఇప్పుడు మనం కాసుకాగేది ఒక పాస్ట్ ఇన్సిడెంట్ అయితే చూస్తాం. దీనిలో కాసుకాబే చెల్లు ఎవరైతే ఉన్నారో తన కొడుకు చనిపోతాడు. దీనివల్ల తను మెంటల్ గా ఒక షాక్ లోకి వెళ్ళిపోతుంది. ఇక తను నడవలేకపోతుంది. ఇక తన కోసం యాగా తన మెమోరీస్ ని యూస్ చేసుకుని ఒక పపెట్ ని అయితే రెడీ చేస్తాడు. ఇక ఇప్పుడు కాసుకాబే వాళ్ళ చెల్లి ఆ పపెట్ ని చూడగానే తనకి తన కొడుకు అయితే గుర్తుకొస్తాడు. ఇక తను సడన్ గా లేచి వెంటనే వెళ్లి తనైతే హక్ చేసుకుంటుంది. ఇప్పుడు యాగా అంటాడు, మీరు ఈ పపెట్ ని మీతో పాటు తీసుకెళ్లకండి. ఎందుకంటే ఈ పపెట్ గురించి హైరప్స్ కి తెలిసిపోతుంది. కానీ దీనికి బదులుగా మీ చెల్లె తనకి ఇష్టం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి తన్ని కలవచ్చు. ఇది విని కాసుకాగే యాగాకి థ్యాంక్ యూ చెప్తాడు. సరే ఇక కథ మళ్ళీ ప్రెసెంట్ లోకి అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ యాగా నడుచుకుంటూ వెళ్తుంటే తన ముందడికి ఒక సోర్సరర్ అయితే వస్తాడు. ఇప్పుడు తను అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇది విని యాగా అంటాడు, నేను నా కొడుకు పాండాని కలవడానికి వెళ్తున్నాను. ఇది విని తినంటాడు, హైరప్స్ నిన్ను చంపేయమని ఆర్డర్ వేశారు. ఇక ఇప్పుడు నేను నిన్ను చంపకుండా ఉండాలంటే నువ్వు నాకు ఆ టెక్నిక్ గురించి చెప్పు. ఇది విని యాగా అంటాడు, గోజో సీల్ అయిన తర్వాత మీరు కొంచెం ఓవర్ చేస్తున్నారు. ఇక తను ఫైట్ కి అయితే రెడీ అవుతాడు. ఇక వీళ్ళిద్దరు ఇలాగే ఉన్న మూమెంట్ లో మనం ఒక గిటార్ సౌండ్ అయితే వింటాం. సో ఇప్పుడు మనకు తెలుస్తుంది యాగాని చంపడానికి గాకు గాంజీ కూడా ఇక్కడికి వచ్చాడు. ఇక దీని తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా యాగాని అయితే దీంట్లో ఓడిపోతాడు. ఇప్పుడు గాకు గాంజీ ఆ సోసరాన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. దీని తర్వాత తను యాగాతో ఆ టెక్నిక్ గురించి అయితే అడుగుతాడు. ఇది విని యాగా ఆ కాస్ట్ టెక్నిక్ ని తనకైతే చెప్పేస్తాడు. తను చెప్తాడు, సోల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని కాపీ చేసుకుని పపెట్ కోర్ లో వేయాలి. ఇంకా దీనికోసం మనకి 3 సోల్స్ యొక్క హెల్ప్ పడుతుంది. ఆ వీటిని మనం పపెట్ యొక్క కోర్ లో వేయాలి. ఇక ఇలా చేసిన 3 నెలల తర్వాత ఒక పపెట్ అయితే రెడీ అవుతుంది. ఇది విని గాకుగాంజీ అంటాడు, అసలు ఇదంతా నువ్వు ఇప్పుడే ఎందుకు చెప్తున్నావు? నువ్వు ముందే చెప్తే నేను నిన్ను చంపేవాడిని కాదు కదా. ఇది విని యాగా అంటాడు, ఇది ఒక టెక్నిక్ కాదు, ఇదొక కర్స్. ఇది నా నుంచి ఇప్పుడు నీకు పాస్ చేస్తున్నావు. ఇక వీళ్ళిద్దరూ ఇలాగే ఉన్న మూమెంట్ లో ఇక్కడికి పాండా కూడా వచ్చేస్తాడు. ఇక తనకు అర్థమైపోతుంది యాగా చనిపోయాడని. ఇక తను వెంటనే వెళ్లి యాగాని హక్ చేసుకుని ఏడ్ చేస్తాడు. దీన్ని చూసి గాకుగాంజీ అంటాడు, ఇప్పుడు నువ్వు నాతోటి ఫైట్ చేయవా? నీకు నా మీద కోపంగా లేదా? ఇది విని పాండా అంటాడు, నాకు తెలుసు ఇదంతా నువ్వు కావాలని చేయలేదు. నువ్వు కేవలం రూల్స్ ని ఫాలో చేస్తావు. ఇంకా ఇది గుర్తుపెట్టుకో, ఒక పాండా కూడా ఏడవగలదు. ఇక పాండా ఇక్కడ యాగాని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. సో యాగా చనిపోయాడు. సరే ఇక ఇంకో వైపు మనం యూజీ ఇంకా మెగుమిని అయితే చూస్తాం. వీళ్ళకి టెంగిన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం హకారి ఒక ఫైట్ క్లబ్ ని నడుపుతున్నాడు. దీనిలో సర్సరర్స్ ఒకరితో ఒకరు ఫైట్ చేస్తారు. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ మీద బెట్టింగ్స్ వేస్తారు. సరే ఇక ప్రెసెంట్ లో వీళ్ళు హకారిని కలిసే ముందు వాళ్ళ గెటప్స్ అయితే చేంజ్ చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు జుజుట్సు హైకి సంబంధించిన వాళ్ళని హకారికి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ యూజీ మెగుమితో అడుగుతూ ఉంటాడు, తను నిజంగా మనకు హెల్ప్ చేస్తాడా? ఇది విని మెగుమి అంటాడు, నాకు కూడా కరెక్ట్ గా తెలీదు. ఇంకా యూతా చెప్పిన దాని ప్రకారం తను యూతా కంటే స్ట్రాంగ్ అంట. ఇంకా మనం ఏదో చేసి తనని కలింగ్ గేమ్ లోకి ఇన్వాల్వ్ చేయాలి. సరే ఇక ఎంట్రన్స్ లో వీళ్ళిద్దరికి ఇద్దరు బాడీ గార్డ్స్ అయితే ఎదురవుతారు. వాళ్ళు అంటూ ఉంటారు, ఈ ప్లేస్ మీలాంటి పిల్లల కోసం కాదు. ఇది విని మెగుమి అంటాడు, మేము ఇక్కడికి ఫైట్ చేయడానికి వచ్చాం. ఇది విని గార్డ్ మెగుమిని భయపెట్టడానికి అయితే ట్రై చేస్తాడు. కానీ ఇక్కడ చూస్తే మెగుమి తన ప్లేస్ నుంచి కూడా కదలడు. ఇంకా మెగుమి చెప్తాడు, నేను ఈ ఫైట్ క్లబ్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నాను. ఇంకా వీళ్ళంతా ఇలాగే ఉన్న మూమెంట్ లో వీళ్ళ బాస్ అయితే కాల్ చేస్తాడు. తను అంటాడు, నేను దీనికి ఒప్పుకుంటాను, కానీ నీ వెనుకున్న వాడిని ఇందులో జాయిన్ చేసుకుంటాను. ఇక ఇది వినగానే మెగుమికి అర్థమైపోతుంది హకారి వీళ్ళిద్దరిని సీసీటీవీలో నుంచి చూస్తున్నాడని. ఇక ఇది విని వీళ్ళిద్దరు అయితే ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ యూజీ ప్లాన్ వచ్చేసి హకారిని ఏదోలా ఇంప్రెస్ చేసి తన దగ్గరికి వెళ్ళడం. ఇంకా మెగుమి ప్లాన్ వచ్చేసి ఎవరికి తెలియకుండా నైట్ క్లబ్ లోకి ఎంటర్ అవ్వడం. ఇంకా వీళ్ళిద్దరూ ఇది కూడా డిసైడ్ అవుతారు, హకారితో ఫైట్ చేసి కాకుండా నార్మల్ గా ఈ మ్యాటర్ ని ఫినిష్ చేద్దామని. ఇక దీని తర్వాత యూజీ ఫైట్ క్లబ్ లోకి అయితే ఎంటర్ అవుతాడు. ఇప్పుడు ఇక్కడే ఉన్న గాడ్ యూజీకి రూల్స్ చెప్తూ ఉంటాడు. తను చెప్తాడు, ఫైట్ కి 2 రూల్స్ ఉంటాయి. దీనిలో ఫస్ట్ రూల్ వచ్చేసి ఫైట్ చేసేవాడు ఫైట్ ని మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోలేడు. ఇంకా సెకండ్ రూల్ వచ్చేసి కర్స్ టెక్నిక్ ని యూజ్ చేయొద్దు. ఎందుకంటే నార్మల్ పీపుల్ కర్స్ టెక్నిక్ ని చూడలేరు. దీనివల్ల వాళ్ళకి మ్యాచ్ చాలా బోరింగ్ గా ఉంటుంది. ఇప్పుడు యూజీ అడుగుతాడు, మీ బాస్ ఎలా ఉంటాడు? ఇది విని తను చెప్తాడు, ముందు ముందు నువ్వే చూస్తావు. ఇంకా తను చెప్తాడు, ఇక్కడ 2 విధాల మ్యాచెస్ జరుగుతాయి. ఒకటి నిజమైన ఫైట్,
రెండోది స్క్రిప్టెడ్. ఇంకా నువ్వు నీ ఫైట్ తో బాస్ ని కనుక ఇంప్రెస్ చేసావంటే తనే నిన్ను పిలుస్తాడు. ఇక వీళ్ళు ఇలాగే ఫైటింగ్ ఏరియాలోకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ చాలా మంది ఉంటారు. ఇక ఇంతమందిని చూడగానే యూజీకి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు యూజీ అపోనెంట్ ఎవరో కాదు, పాండా. ఇక ఇంకో వైపు మనం హకారిని ఇంకా కిరారాని అయితే చూస్తాం. ఇక్కడ కిరారా కూడా జుజుట్సు హైలో థర్డ్ ఇయర్ కి సంబంధించిన స్టూడెంట్. ఇప్పుడు ఇక్కడ హకారి అంటూ ఉంటాడు, ఈ మధ్య ఫైట్స్ చాలా బోరింగ్ గా ఉంటున్నాయి. ఇంకా దీంట్లో పాండాని కూడా ఎవరు ఓడించలేకపోతున్నారు. సరే ఇక ఇంకో వైపు యూజీ ఇంకా పాండా ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. సారీ, ఫైట్ కంటే ఎక్కువ వీళ్ళిద్దరైతే యాక్టింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఫైట్ చేస్తూ యూజీ పాండాతో అడుగుతాడు, నీకు హకారి దొరికాడా? ఇది విని పాండా లేదు అని చెప్తుంది. ఇక ఇలాగే వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఫేక్ ఫైట్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక ఇప్పుడు యూజీ పాండాకు ఒక నార్మల్ పంచ్ అయితే ఇస్తాడు. దీని వల్ల పాండా దూరం వెళ్లి పడుతుంది. ఇంకా తను ఓడిపోయినట్టు యాక్టింగ్ చేస్తాడు. ఇంకోవైపు యూజీ ఫైట్ చూసి హకారి అయితే చాలా ఇంప్రెస్ అయిపోతాడు. ఇక తన ఈ విషయాన్ని గాడ్ కి చెప్పి ఆఫీస్ కి అయితే పిలిపిస్తాడు. ఇంకా ఇతని షాడోలో ఉన్న మెగుమి ఇదంతా వింటూ ఉంటాడు. ఇక దీని తర్వాత మనం మెగుమిని ఇంకా పాండాని ఫారెస్ట్ లోనైతే చూస్తాం. ఇక్కడ పాండా చెప్తూ ఉంటాడు, హకారి ఎప్పుడు ఆఫీస్ లోనే ఉంటాడు. ఇంకా నేను తన ఆఫీస్ దగ్గరికి ఎప్పుడు వెళ్దాం అనుకున్నా ఎందుకో వెళ్ళలేకపోతాను. ఇది కిరాణాకున్న కర్స్ టెక్నిక్ వల్ల కావచ్చు. ఇక ఇలాగే మెగుమి పాండా దగ్గర గాడ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నింటినీ కనుక్కుంటాడు. సరే ఇక ఇంకో వైపు మనం యూజీని అయితే చూస్తాం. తను మిగిలిన మ్యాచెస్ అన్నిటిని గెలిచి హకారి దగ్గరికి అయితే వెళ్తాడు. ఇప్పుడు హకారి యూజీతో అడుగుతాడు, నువ్వు రోజు కేవలం 1 గంటే పనిచేసి నువ్వు నెలకి 10,000 యెన్లు సంపాదించాలని అనుకుంటున్నావా? ఇది విని యూజీ అంటాడు, అసలు ఏం పని చేయాలి? ఇది విని హకారి అంటాడు, నువ్వు ఈ విషయం తెలుసుకోవాలంటే నాకు 20,000 యెన్లు నా కోర్స్ కొనుక్కో. ఇది విని యూజీ అంటాడు, ఇదొక స్కామ్ కదా. ఇది విని హకారి అంటాడు, నువ్వు కరెక్ట్ గా చెప్పావు, ఇది అందరికీ తెలిసిన స్కామే. దీంట్లో ఒక అతను తను గొప్పవాడిగా చూపించుకొని మిగిలిన వాళ్ళని కూడా గొప్ప వాళ్ళని చేస్తానని చెప్తాడు. ఇక ఇలాంటి వాడిని కొంతమంది మూర్ఖులే నమ్ముతారు. ఇంకా దీనికి కారణం వచ్చేసి హీట్. అందరికి నేను గొప్పవాడిని ఒక మంచి లైఫ్ ని లీడ్ చేయాలనే హీట్. ఇంకా ఈ హీట్ కోసం మనుషులు ఏదైనా చేస్తారు. ఇంకా ఈ హీట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా ఈ హీట్ కి అర్థమే గ్యాంబ్లింగ్. ఈ లోకంలో చాలా మంది గ్యాంబ్లింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు, కానీ ఇదంటే కొంతమందికి నచ్చదు, ఎందుకంటే వాళ్ళు ఓడిపోతారనే భయం. ఇంకా హకారి అంటాడు, ఇదే నా జీవితం, నేను నా ఫైట్ క్లబ్ ని ఈ దేశంలో ఫేమస్ చేయాలని అనుకుంటున్నా. ఇంకా నార్మల్ పీపుల్ కూడా కర్ స్పిరిట్స్ గురించి తెలుసు. ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో జుజుట్సు సార్సరర్స్ ఏమీ చేయలేరు. ఇక మన బిజినెస్ ని గ్రో చేయడానికి ఇదే మంచి టైం. ఇక తను యూజీని కూడా ఈ బిజినెస్ లో జాయిన్ చేసుకుందామని అనుకుంటున్నాడు. సరే ఇదే మూమెంట్ లో హకారికి అయితే కాల్ వస్తుంది. ఇప్పుడు హకారి యూజీతో అంటాడు, నువ్వు డ్రింక్ చేస్తావా? ఇది విని యూజీ అంటాడు, లేదు. ఇది విని హకారి అంటాడు, గోజో కూడా డ్రింక్ చేయడు. ఇప్పుడు యూజీ అడుగుతాడు, అసలు ఈ గోజో ఎవరు? ఇది విని హకారి అంటాడు, అచ్చా నీకు సాతోరో గోజో అంటే ఎవరో తెలీదా? అండ్ ఇదే మూమెంట్ లో యూజీ హకారికి అయితే దొరికిపోతాడు. హకారి అంటాడు, నువ్వు జుజుట్సు హై నుంచి వచ్చావు కదా. ఇక తను యూజీ మీద గ్లాస్ అయితే విసిరేస్తాడు. హకారి అంటాడు, కిరారా ఫోన్ వస్తుందంటే ఏదో ప్రాబ్లం ఉండే ఉంటుంది. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇంకా స్పై ఫ్యామిలీ 11th ఎపిసోడ్ నిన్ననే అప్లోడ్ చేసేది ఉండే, కానీ ఆ వీడియో బ్లాక్ అయింది, అందుకే నేను దాన్ని మళ్ళీ రీఎడిట్ చేస్తున్నా. దాన్ని తొందరలోనే అప్లోడ్ చేస్తా. సరే ఇక వెళ్లే ముందు ఈ వీడియో క్లాక్ చేయడం మర్చిపోకండి. చాలా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.